బంగారం ధరలు మళ్లీ షాక్ ఇస్తున్నాయి. గోల్డ్ రేట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. గత 10 రోజుల్లో బాగా పతనమైన బంగారం ధరలు తిరిగి అప్ ట్రెండ్లోకి వెళ్తున్నాయి. గత 2 రోజుల్లో బాగా పెరిగిన గోల్డ్ రేట్ మూడో రోజు కూడా అదే బాటలో వెళ్ళింది. నవంబర్ 18, 19 2 వరుస సెషన్స్ లో తులానికి ఏకంగా 1300 రూపాయలు పెరిగింది గోల్డ్ రేట్. అదే కంటిన్యూ చేస్తూ నేడు మళ్లీ పైకి పోయింది. నిన్నటితో పోల్చితే నేడు తులానికి 500 రూపాయలు పెరిగింది. అంటే ఈ 3 రోజుల్లోనే బంగారం రేటు తులానికి దాదాపు 1800 రూపాయలు పెరిగిందన్నమాట. గోల్డ్ రేట్లో వస్తున్న భారీ మార్పు చూసి జనం అయోమయంలో పడుతున్నారు. ఫ్రెష్ కొనుగోళ్లకు వెళ్లేవారు కాస్త నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ గోల్డ్ తులానికి 77,620 రూపాయలకు లభిస్తోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ చూస్తే 71,150 రూపాయలకు దొరుకుతోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లున్నాయి. కాగా రాబోయే కొన్ని నెలల్లోనే గోల్డ్ రేటు లక్షల రూపాయలు దాటే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, గోల్డ్ డిమాండ్ను బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. ఇండియాలో బంగారానికి ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంది. కాబట్టి గోల్డ్ రేట్లలో భారీ మార్పులు వస్తున్నాయి. అటు వెండి ధరల్లో కూడా కొన్ని రోజులుగా భారీ తేడాలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే వెండి రేటు 1,00,000 మార్క్ దాటేసింది. అక్కడి నుంచి అప్ ట్రెండ్ లోనే నడిచిన సిల్వర్ ట్రంప్ గెలుపు తర్వాత ఒక్కసారిగా తగ్గాయి. నేడు హైదరాబాద్ నగరంలో కిలో వెండి 1,01,000 రూపాయలకు లభిస్తోంది. ఈ నెల ఆరంభం నుంచి చూస్తే సిల్వర్ రేటు బాగా పడిపోయింది. దాదాపు 5% పైగా తగ్గింది.